ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ప్రధాని మోదీ. పక్కనే కూర్చోబెట్టుకున్నారు కూడా. దీనిపై ఇంకా చర్చ ఆగలేదు. ఇప్పుడు పద్మ అవార్డులు కూడా ప్రకటించారు. ఈ చర్చను ఈ పద్మ అవార్డులు అనేది మరో అంకానికి చేరుస్తున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ చేస్తున్న తరుణంలో బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించడం ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ కూడా ఏపీలో మనం ఎంత కాదనుకున్నా సరే కులాల ప్రస్తావనలోనే రాజకీయాలు జరుగుతుంటాయి. కాస్ట్ ఈక్వేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ కాస్ట్లో ఎక్కువగా ఉంటారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి నియోజకవర్గాలు ఆ క్యాండిడేట్ని నిల్చోబెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మెయిన్ కీలకంగా ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ముందుకెళ్తుందా అనేది కనిపిస్తోంది. బీజేపీ పెద్దల వ్యూహం ఏంటనేది కూడా ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు బాట వేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక మరొకటి, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటును కూటమి పార్టీల్లో జనసేనకి ఇస్తారా? ఒకవేళ జనసేనకి ఇస్తే గనక మెగా బ్రదర్స్ లో బరిలో ఉండేది ఎవరు? అటు నాగబాబా ఇప్పటికే చెప్తున్నారు మినిస్ట్రీ ఇస్తామని చెప్పి, అదేమన్నా క్యాన్సిల్ చేసుకున్న నాగబాబుని ఎంపీగా రాజ్యసభకి పంపిస్తారా? లేదంటే ఇప్పటికే చిరంజీవి ముందుండి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ రాజకీయాల్లోకి ఏమైనా రాబోతున్నారా అనే ఒక మీమాంస కొనసాగుతుంది కాబట్టి చిరంజీవిని ఏమైనా పంపిస్తారా? ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఏదైనా కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం పోషిస్తున్నటువంటి పాత్ర, కేంద్ర పెద్దలు పోషిస్తున్నటువంటి పాత్రపై అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చూస్తున్నాం బీజేపీ ఏపీలో ఎట్లా స్థిరపడాలి అనేది దారులు అయితే వేసుకుంటుంది. కూటమిలో ఉన్నప్పటికీ కూడా మన అమిత్ షా వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్లో కావచ్చు, ఈ మధ్య కూటమిలో జరుగుతున్నటువంటి విషయాల్లో అటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, సద్దుమణిగించిన వస్తున్నటువంటి వైరాలు కావచ్చు, ఏదైనా ఎట్నుంచి ఎటెళ్తున్నారు, ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వేల్పూర్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఏఎస్ రావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, మహేష్ గారు ఉన్నారు, జనసేన నాయకులు, షేక్ సైదా గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కుప్పం ప్రసాద్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ లీడర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్గా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఏంటి సాధారణంగా రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, కేంద్రంలో ఉన్నటువంటిది భిన్నంగా ఉంటుంది. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఎన్డీఏ కూటమి అయినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలతో ఎక్కువ హవా కనిపిస్తూ ఉంటుంది మనకి. కూటమి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతీయ పార్టీల హవా, ఆ యొక్క మెజారిటీ ఆధిపత్యం అన్నది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా అదే చూసాం 14-19 కూడా. అయినప్పటికీ ఈసారి ఎందుకో కేంద్రం భిన్నంగా ఆలోచిస్తుందేమో. ఎంత కులాలు మతాలు వద్దనుకున్నప్పటికీ మన రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం, ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఈసారి కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, సీఎం కావాలి, ఇదంతా కూడా. సో ప్రధానంగా ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాలని ఎరవేయడానికో లేదంటే తమ వైపు తిప్పుకోవడానికో కేంద్రం ప్రయత్నిస్తోంది అనేది ఒకటి వస్తున్నటువంటి ప్రశ్న. ఏమంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఓటు బ్యాంకును ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. గెలిస్తే కానీ వాళ్ళు అనుకున్నటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరు బలమైనటువంటి వ్యక్తులు, ఎవరి వల్ల ఓటు బ్యాంక్ ఉండదని చూస్తారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా కులాల సమీకరణ వచ్చేసరికి ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, అదేవిధంగా బాలకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళు రాజకీయ నాయకులు లేదా సినిమా యాక్టర్స్, అంతే తప్పితే వాళ్ళు కుల నాయకులు కాదు. కులానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తలేదు. అంటే వాళ్ళు ఏ సంఘంలో కూడా మెంబర్స్గా లేరు. ఇక ఫలానా సంఘంలో, కమ్మ సంఘంలోనో, కాపు సంఘంలోనో, రెడ్డి సంఘంలోనో వీళ్ళు మెంబర్లు ఉన్నారంటే వాళ్ళు కుల నాయకులు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన 100% రాజకీయ నాయకుడు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు, పార్టీ తర్వాత ఏమైందో మనం చూసాం, తర్వాత ఎంపీగా పనిచేశారు. ఎందుకు ఈ విధంగా ఇద్దరు అన్నదమ్ములు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మెయిన్ గా మనకు కనిపించింది కాప్ ఎజెండా, కాప్ ఓట్ బ్యాంక్. మన కాపులు ఓకే, మళ్ళీ కొన్ని సందర్భాల్లో కాదు అనుకున్నప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రస్తావన. అంటే ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన 100% రాజకీయ నాయకుడు. తర్వాత సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం చేసేటువంటి వ్యక్తిగా కూడా ఉంటారు. అయితే మీడియా ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ని ఒక కుల నాయకుడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో చిరంజీవిని కూడా అట్లా చేస్తుంది. ఏ రోజు చంద్రబాబు నాయుడిని కమ్మ సంఘానికి నాయకుడని, లేదా జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సంఘానికి నాయకుడని, లేదా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి రెడ్డి సంఘం నాయకుడని చెప్పలేదు.
అయితే ముఖ్యమంత్రులుగా వాళ్ళు 90% ఆయా సామాజిక వర్గాలకు ఏదైతే వాళ్ళు ఎవరైనా ఏదో ఒక కులంలో పుట్టాల్సింది తప్పదు, ఆయా సామాజిక వర్గాలకు ఎక్కువగా లబ్ధి చేకూర్చారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళని ఏ రోజు కూడా కుల నాయకులని చెప్పలేం మనం. కేవలం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత లేదా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినాకే వీళ్ళు కులానికి సంబంధించిన కుల నాయకులుగానే మనం ఏం చేస్తున్న మీడియా ఆ విధంగా కూడా మళ్ళీ మీరు మీడియానే పాయింట్ అవుట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక ప్రశ్న ఎప్పుడు కూడా మీడియా కూడా డిస్టర్బ్ చేయను. నేనే ఉన్నా చంద్రబాబు నాయుడు పొలిటికల్ లీడర్స్ చేసినట్టు కామెంట్స్, పేరుని నాని పదే చేసిన కామెంట్స్ మనం మర్చిపోలేదు. ఎలక్షన్స్ కి ముందు పేరుని నాని ఎవరు పొలిటికల్ లీడర్ వైసీపీలో చెప్తున్నా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక 4-5 మంత్రులు అని చెప్పండి, నాయకులు అని చెప్పండి, వాళ్ళని పవన్ కళ్యాణ్ మీద రెగ్యులర్ గా అటాక్ చేసి ఆయన కించపరచడానికి పాలిటిక్స్ లో భాగంగా ఈ మతాలని ఈ కులాలని ప్రస్తావన తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి దాంట్లో మీడియా కూడా ఉంది. రాజకీయ నాయకులు చెప్పిందే మీడియా చెప్పింది. గతంలో ఎప్పుడు కూడా మీడియా వీళ్ళు కుల నాయకులు అని చెప్పలేదు, చెప్పటానికి సాహసం చేయలేదు. నంబర్ 1 ఎందుకంటే కారణం ఈ 2 వర్గాలకే మీడియా ఉంది. 99% మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మేము 5 కోట్ల మంది నాయకులనే ఫోకస్ చేస్తున్నారు. అంతే వాళ్ళని ఎప్పుడు ఈ కులానికి నాయకుడు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మీడియాలో కూడా ఏమైందంటే డెఫినెట్గా కొంత పక్షపాతం అనేది ఏదో మీలాంటి వాళ్ళు ఒకళ్ళతో లేకపోతే వేరే ఇష్యూ, జనరల్గా ఆ పక్షపాతం అనేది ఉంది, మనకు కనపడుతుంది మనకి. అంటే మనం చెప్పేటప్పుడు డెఫినెట్గా రాజకీయ నాయకులు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకులుగా చెబుదాం, లేదా కుల నాయకులు చెప్పారనుకోండి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం, జగన్మోహన్ గారు రెడ్డి సామాజిక వర్గం, వీళ్ళు ఆ కులాలుగా పనిచేస్తారు, ఆ కులానిగా ప్రతినిధులకు చెప్పారనుకోండి దానికి మనమే చేయలేం. కానీ ఇక్కడేమవుతుంది, కేవలం పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చేసరికి కులం అంటున్నారు, వేరే వాళ్ళేమో అందరూ ఒకే సామాజిక వర్గానికి అపాయింట్ చేసినా కూడా ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ భారతదేశంలో ఎప్పుడూ కూడా ఒక సామాజిక వర్గానికి లేదు. సామాజిక వర్గాలు అనేది మన రాజకీయాల్లో కొత్త ఏమీ కాదు. ఆఖరికి మంత్రి పదవుల్లో కూడా మనం బేరీజ్ వేసుకుంటాం. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారు, లాస్ట్ టర్మ్ లో అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారు, ఒకవేళ అంత ముందున్నటువంటిది లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి అయితే కమ్మ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారు, లాస్ట్ టైం ఆఖరికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే కులాల ప్రస్థానం సాధారణంగా మాట్లాడము, పొలిటికల్ లీడర్స్ మాట్లాడి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏ ఈక్వేషన్స్ లో ఎవరెవరికి అంటే ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, ఆయా రాష్ట్రంలో కావచ్చు ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉందనేది పొలిటికల్ లీడర్స్ సాధారణంగా గుప్పెట్లో పెట్టుకునేటువంటి అంశం. 100%. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడూ కూడా ఈ సామాజిక న్యాయం విషయంలో ఎప్పుడైతే 90% ఉన్న సామాజిక వర్గాలు ఉన్నాయో ఈ 76 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గాలు న్యాయం జరగలేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాని మీద మనం ఏ రోజు మనం డిబేట్ పెడతలేదు. ఈ 76 సంవత్సరాల్లో ఇది ఈ 90% ఉన్న సామాజిక వర్గాలకి ఎప్పుడు న్యాయం జరగలేదు, ఈ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రులు కాలేదు. ఒకవేళ అయినా దామోహన్ సంజయ్ గారు అయినా 1 సంవత్సరం ఉండారు, ఆయన్ని చాలా బలవంతంగా లాగేశారు. అదేగా రోషే గారు వచ్చారు, ఆయన కూడా బలవంతంగా ఆయనకు బ్లాక్ మెయిల్ చేసి వార్నింగ్స్ ఇచ్చి ఆయన లాగేశారు అనేది మనం ఎప్పుడు మనం డిబేట్లో పెడతలేదు. అదే పెడితే మీకు ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అన్యాయం చేశారు అనేది చెప్పవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని మతాలని కులాలని బ్యాలెన్స్ గా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడైతే అట్లా చూడలేదో ఆ రాజకీయ పార్టీ ఆటోమేటిక్గా నష్టపోతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి అందరినీ మనం ఆకట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా రాజకీయ పరంగా ఎత్తులపై ఎత్తులు వేస్తారు. వేయటం రాజకీయ పార్టీగా వాళ్ళ లక్ష్యం. అయితే అది ఒక వివక్షగా ఉండకూడదు. వాళ్ళు చేసేటప్పుడు అందరినీ బ్యాలెన్స్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. సపోజ్ ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు క్షత్రియ సామాజిక వర్గం ఏమి 20%, 30%, 40% లేదు. 1% ఉన్నా కూడా మాకు అందరూ కావాలని చెప్పేసి బ్యాలెన్స్ చేస్తారు తప్పితే లేకపోతే ఏ బీసీనో లేకపోతే ఇంకో సామాజిక వర్గాలను దళితులను మంత్రి చేయాలి కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ. అంటే అక్కడ ఉన్నట్టు ఎంపీలు ఆ ఈక్వేషన్స్ ను అన్నిటిని పెట్టుకునే చేస్తారు తప్పితే కేవలం ఫలానా కులం కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది అనేది కరెక్ట్ కాదు. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఫలానా పార్టీ గురించి ఒక చిన్న విషయము బ్రేక్ వెళ్లే ముందు
కేంద్రానికి అన్ని రాష్ట్రాలు ఈక్వల్ గా ఉండాలి, అవును. రాష్ట్రానికి అన్ని జిల్లాలు ఈక్వల్ గా ఉండాలి, జిల్లాలకి అన్ని నియోజకవర్గాలు, నియోజకవర్గాలకు అన్ని గ్రామాలు, మండలాలు అవును. గ్రామాలకు అన్ని వార్డులు, దేనికి దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్నిటికీ ఒకే విధంగా చూసుకోవాలి. కానీ చూసుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న వస్తోంది. మరొకటి కులాల ప్రస్తావన ఎందుకు వస్తుందంటే 2 సామాజిక వర్గాలు ఏపీలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గత నుంచి చూస్తున్నాం. 14 to 24 ఎలక్షన్స్ అయితే మరీ గట్టిగా చూసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. బీజేపీ ఏపీలో పాగా వేయడానికి ఏమన్నా ఈ విధంగా ముందుకు వెళ్తుందా అనేది ప్రశ్నలు. అంతే తప్ప ఒక సామాజిక వర్గ నాయకులు ఒక సామాజిక వర్గానికే మాత్రమే చూసుకుంటే కనుక అది పరిపాలన ప్రజలు చూస్తూ ఉంటారు. ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. దాన్ని ఎవరు సహించరు. కానీ ఉన్న ఈక్వేషన్స్ ని అనుగుణంగా చేసుకుని బీజేపీ ఏమైనా ముందడుగు వేస్తుందా, దారిలో ఏమైనా క్లియర్ చేసుకుంటుందా నెక్స్ట్ ఎలక్షన్స్ అనేదే ప్రశ్న. డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకొని